హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, ఈరోజు మనం ఇండియా యొక్క బడ్జెట్ నేర్చుకుందాం 2025. అండ్ మీకు 2025 యొక్క కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం స్టాంప్ కావాలంటే ఇది. సో మీరు ఇండియా యొక్క బడ్జెట్ ఈరోజు ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2025 ట్యాక్స్ యొక్క దానికి వస్తే 0 to 4 lakh rupees nil tax, 4 to 8 lakh rupees 5% tax, 8 to 12 lakh rupees 10% tax, 12 to 16 lakh rupees 15% tax, and 16 to 20 lakh rupees 20% tax, 20 to 24 lakh rupees 25% tax, 25 lakhs కన్నా 24 lakhs కన్నా అబౌవ్ ఉంటే 30% tax. సో 12 lakhs వరకు మనకి ట్యాక్స్ ఏముండదు అంటున్నారు, ఇక్కడేమో 10% ఉందంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అమౌంట్ అనేది 60,000 కన్నా కింద ఉంటే మీరు ఆ అమౌంట్ అనేది మీరు మాఫ్ చేసుకోవచ్చు, అంటే దాన్ని జీరో చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి చెప్పింది ఇది ఓన్లీ మన ఇన్కమ్ మీద పనిచేస్తుంది. మీరు ట్రేడింగ్ లో కానీ ఏదైనా క్యాపిటల్ గెయిన్స్ చేశారంటే దాని మీద వర్తించదు, దాని మీద మీరు ట్యాక్స్ పే చేయాల్సిందే. సో వీటినే రిబేట్స్ అంటారు. రిబేట్ అండ్ డిస్కౌంట్ అండ్ మాఫీ అనమాట, రుణ మాఫీలు అంటారు. సో ఇదనమాట ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేస్తుంది గవర్నమెంట్. సో 12 lakhs కన్నా మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మీకు రిబేట్ అనేది ఉండదు అనమాట. సో ఈ బడ్జెట్ నుండి పక్కన పెట్టేద్దాం. సో ఇండియా యొక్క బడ్జెట్ 100 rupees అనుకుందాం. సో ఫస్ట్ 2 questions, 100 rupees ఎక్కడి నుంచి వస్తాయి, సెకండ్ క్వశ్చన్ 100 rupees ఎక్కడికి వెళ్తాయి. అనుకోండి ఇండియా యొక్క బడ్జెట్ 1 year లో 100 rupees సంపాదించిందంటే 17 rupees ఏమో కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వస్తుంది, 22 rupees ఏమో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది, 4 rupees ఏమో కస్టమ్స్ నుంచి వస్తాయి, 18 rupees ఏమో జిఎస్టీ నుంచి వస్తుంది, 5 rupees ఏమో యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి వస్తాయి, 9 rupees ఏమో నాన్ ట్యాక్స్ రిసీప్ట్స్ నుంచి వస్తాయి, అండ్ 1 rupee ఏమో నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్ నుంచి వస్తాయి. సో ఈ 24 rupees ఎక్కడి నుంచి వస్తాయి ఈ తర్వాత తెలుసుకుందాం. ఈ చార్ట్ చూడండి. సో ఇండియా సంవత్సరంలో 100 rupees సంపాదిస్తే ఖర్చు పెట్టే పై చెట్టు అనమాట ఇది. 22 rupees ఏమో స్టేట్ షేర్స్ ఆఫ్ ట్యాక్సెస్ కి వెళ్తుంది, అండ్ 16 rupees ఏమో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కి వెళ్తుంది, అండ్ 8 rupees ఏమో డిఫెన్స్ కి వెళ్తుంది, ఇంకో 8 rupees ఏమో ఫైనాన్స్ కమిషన్ కి వెళ్తుంది, మరో 8 rupees ఏమో అదర్ ఎక్స్పెండిచర్ కి వెళ్తుంది, ఇంకో 8 rupees ఏమో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి వెళ్తుంది, ఇంకో 6 rupees ఏమో సబ్సిడీస్ కి వెళ్తుంది. ఈ 20 rupees ఏమో మన డెట్స్ ఉంటాయి కదా, అంటే అప్పులు తీసుకుంటాం కదా వేరే కంట్రీస్ నుంచి, వాటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కి వెళ్తుంది అనమాట. సో మనం జస్ట్ అలా అనుకున్నాం ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ 100 rupees అని, కానీ ఇది రియాలిటీ కాదు. ఎందుకంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏ కంట్రీవి మాక్సిమం టైమ్స్ లో ఈక్వల్ గా ఉండవు. ఇండిపెండెన్స్ తర్వాత ఒక సంవత్సరంలో మంది సర్ప్లస్ బడ్జెట్ ఉంది. సో ఫస్ట్ 3 types ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది. సో దీన్ని సర్ప్లస్ బడ్జెట్ అంటారు. అండ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ గా ఉంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. అండ్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అని అంటారు. సో ఇండియా అయితే ఇండిపెండెన్స్ ఒక్కసారి కాకుండా మిగిలిన అన్ని సార్లు ఎప్పుడు డెఫిసిట్ బడ్జెట్ లోనే ఉందన్నమాట. సో ఇండియా అనేది నేను ఇక్కడ చూపిస్తున్న బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. సో ఈ అన్నిటిని మన పీపుల్ కి అవైలబుల్ చేస్తుంది అందులో ఇన్వెస్ట్ చేయడానికి. సో వీటన్నిటిలో మనం ఇన్వెస్ట్ చేస్తాం, వీటిని డొమెస్టిక్ డెట్స్ అంటారు. సో ఈ బాండ్స్ లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ 20 rupees ఇంట్రెస్ట్ ఇదన్నమాట. ఇన్కమ్ లో భారత్ 100 rupees సంపాదిస్తే 24 rupees లార్జ్ పోర్షన్ అది మన బారోయింగ్స్ అన్నమాట. సో ఇది పాజిటివ్ నెగిటివ్ అంటే ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఈ బారోయింగ్స్ తో తీసుకున్న డబ్బులతో మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ మీరు ఒక 10 లక్షలు తీసుకున్న 20 లక్షలు తీసుకున్నారు, యూరప్ కి ట్రిప్ వేశారు, లేదా మీ చెల్లి యొక్క లేదా అన్నయ్య యొక్క పెళ్లి చేశారు, అది మీరు జీవితాంతం కట్టాల్సిందే ఆ డబ్బుల్ని. సో ఇది బ్యాడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనమాట. కాకుండా మీరు ఆ 10 లక్షలతో మీరు మీకు నచ్చిన బిజినెస్ పెట్టారు, మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, మీకు ఇల్లు కొన్నారు, మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తే అది మీకు సేఫ్ అనమాట. మీకు గుడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అంటారు అట్లని. సో గవర్నమెంట్ కూడా ఇలాగే పనిచేస్తుంది అనమాట. ఎయిర్పోర్ట్స్ కడుతున్నారు, ఐఐటీస్ కడుతున్నారు, ఇస్రో మిషన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవన్నిటిలో మన డబ్బులు వెళ్తుందంటే మనకు మంచిది అనమాట. అలా కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్ జేబుల్లో డబ్బులు వెళ్ళడం, సీట్ల కోసం డబ్బులు కడతాం, అండ్ విజయమాల్య లాంటి వాళ్ళకి లోన్స్ ఇప్పించడం, ఇవన్నీ చేస్తే మన కంట్రీ ఫ్రంట్కి వెళ్తుందా, వెళ్ళదు. సో మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేయాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తో మన కంట్రీ అనేది ఎసెట్ లాగుతుంది అనమాట. సో లాస్ట్ 10 years నుంచి ఇండియా అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద షార్ప్ గ్రోత్ అయితే చూపించింది. సో మన కంట్రీ అనేది డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద 11.2 lakh crores అనేది ఖర్చు పెట్టింది అనమాట. అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనమాట. 1 rupee ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వే నెట్వర్క్ ఇలాంటి హైవేస్ మనకి 3 rupees రిటర్న్ లో వస్తాయి మన కంట్రీకి. సో మన కంట్రీ అనేది 35 lakh crore ఎర్న్ చేస్తుంది. అండ్ మన
ఎక్స్పెన్సెస్ వచ్చేసి 50 lakh crores అనమాట. సో మనకి యొక్క డెఫిసిట్ ఎంత ఉంది, 15 lakh crores అనేది మనం బోరో చేసుకోవాలన్నమాట వేరే కంట్రీస్ నుంచి లేదా వేరే వరల్డ్ బ్యాంక్స్ నుంచి. ఈ ఇయర్ బడ్జెట్ దగ్గరికి వస్తే 3 types ఆఫ్ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది కనబడింది. ఫస్ట్ వచ్చేసి పీపుల్, సెకండ్ వచ్చేసి ఎకనామీ, థర్డ్ వచ్చేసి ఇన్నోవేషన్. సో అగ్రికల్చర్ సెక్టర్ లో 1.5 crores యొక్క ఫార్మర్స్ కి హెల్ప్ చేయడానికి ప్లాన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఫైనాన్షియల్ మినిస్టర్ కూడా అగ్రికల్చర్ అనేది గ్రోత్ ఇంజన్ లా చెప్పింది అనమాట. సో డిస్ట్రిక్ట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తారు, ఎక్కడైతే క్రాప్ యొక్క గ్రోత్ తక్కువ ఉందో అక్కడ క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తారు, క్రాప్ యొక్క స్టోరేజ్ ని పెంచుతారు. సో దీంతో ఏమవుతుందంటే ఇండియాలో ఏంటంటే అర్బనైజేషన్ బాగా జరుగుతుంది. సో అర్బనైజేషన్ అనేది నీడ్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి యొక్క స్కీమ్స్ తెస్తే ఏంటంటే సో విలేజ్ లో ఉండే వాళ్ళకి సిటీ వాళ్ళకి నీడ్ అవ్వదు, అదొక ఆప్షన్ అవుతుంది అనమాట ఫార్మర్స్ కి వీళ్ళంతకి. సో మనం ఈ వీడియోలో చూసినట్టయితే 12 lakhs కన్నా తక్కువ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకోవాలి. సో దీంతో ఏమవుతుందంటే మన కంట్రీ యొక్క రెవెన్యూ అనేది ఆబ్వియస్ గా తగ్గిపోతుంది. అంటే మనకి 1 lakh crores లాస్ లో ఉంటుంది. దీంతో మనం మన కంట్రీ ఏం చేయాలంటే సావరెన్ ఫండ్స్ ని ఇష్యూ చేయాలి. ఆ సావరెన్ ఫండ్స్ ని ఓన్ గ్రోత్ గా చేయాలి. ఎలా అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం, సో మన ఇంట్రెస్ట్ మీద మన డబ్బులు అనేది పెరుగుతుంది. అలాగే ఇందులో గవర్నమెంట్ ఇన్వెస్టర్ అండ్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పేరు మొత్తం ఇదే అనమాట. సో గవర్నమెంట్ యొక్క డబ్బులు అయితే పెరుగుతూనే ఉంటాయి. సో నార్వే యొక్క ఎకనామిక్ వెల్త్ ఫండ్ కూడా చూసుకున్నా అది కూడా $1.4 trillion అనేది దాటింది. కొన్ని దేశ జీడిపిల కన్నా ఎక్కువ దాటింది. సో ఇందులో ఏంటంటే వేరే వేరే దేశాల నుంచి వేరే వేరే కంపెనీస్ అండ్ సిటీస్ లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అన్నమాట ఈ సావరెన్ ఫండ్స్ లోకి. సో దాంతో ఏంటంటే మన మనీ అనేది పెరుగుతుంది, సేమ్ వే నార్వేకి పెరిగినట్టు. సో ఇలాగే మన కంట్రీ కూడా వేరే వేరే రియల్ ఎస్టేట్ సెక్టర్స్ లో ఇంకా చాలా సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మన దేశ యొక్క సావరెన్ ఫండ్ కూడా పెరుగుతుంది. 50% ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ మనం బారోయింగ్స్ నుంచి కవర్ చేస్తాం. సో అందుకే మనం 20% వరకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి చేస్తాం. ఆలోచించండి, ఈ మనీ మన కంట్రీలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇస్రో కానీ ఇలాంటివి ఇస్తే అవి చాలా బాగుపడతాయి. సో దీంతో మన కంట్రీకి ఎంత యూజ్ ఉంటుందో ఆలోచించండి. బంగ్లాదేశ్ అండ్ మాల్దీవ్స్ లాంటి కంట్రీస్ కి ఫండ్ ఇవ్వడం కన్నా మన ఏఐ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెడితే బెటర్. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎలాగో చాలా బాగా గ్రో అవుతుంది అండ్ మాల్దీవ్స్ ఎలాగో మనతో మజాక్ చేస్తుంది, ఇప్పుడు చైనా దగ్గరికి వెళ్తుంది. సో ఇలాంటి కంట్రీస్ లో బడ్జెట్ పెట్టడం కన్నా మనం వేరే కంట్రీస్ కి ఇవ్వడం, లేకపోతే మన కంట్రీలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ మన మనీ. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.